వడ్డీ కాదు టీవీకి వస్తుంది ఎదురు చూస్తున్నాయి. అయితే మళ్ళీ ఈ మకర నుంచి ఇంకోటి సూర్యాపేట నుంచి తెచ్చాడు పెట్టి మా బిడ్డ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ జాతర అయినటువంటి శ్రీ శ్రీ లింగమంతుల స్వామి జాతరకు ఈరోజు దిష్టి పూజతో ఈ జాతర కార్యక్రమం ప్రారంభిస్తారు. యాదవుల కులదైవం. దీనికి యాదవ సోదరులంతా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తారు. భారీగా భక్తులు విచ్చేసి పూజలు జరుపుకునే ఈ పండుగ చాలా ఘనమైనది. దీన్ని మా చిన్ననాటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. యాదవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నల్లమాధవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారు ఈ జాతర సందర్భంగా 5 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించడం జరిగింది. అట్టి పనులు కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలవుతాయి. ఇప్పటి వరకు పోలీసు, రెవెన్యూ వీరందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు దిష్టి పూజ సందర్భంగా పోలీసు వారు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కులాలు, మతాలు, రాజకీయాలు అతీతంగా ఈ యొక్క లింగమంతుల స్వామి జాతరని దిగ్విజయం చేసే కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. గతంలో ఈ లింగమంతుల స్వామి జాతరకు సంబంధించిన ఈ టెండర్ల విషయాలలో కొంతమంది సిండికేట్ అయ్యి ఆ దేవుని సొమ్ము కూడా దోసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఈసారి ఏదైతే మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ గారి ఆదేశాల మేరకు అక్కడ రింగులు చేసుకోవడం, సిండికేట్లుగా ఏర్పడడం కాకుండా ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం నిధులు సేకరించాలనే ఆలోచనతో ఈరోజు అట్లాంటివి జరగకుండా ఆ పాటల ద్వారా కూడా మున్సిపాలిటీకి కానీ ఇటు ఎండోమెంట్కి కానీ భారీ ఆదాయం వచ్చింది. ఈ విషయం ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. యాదవ సోదరులకు, భక్తులకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటాం.
ఊరు చూసుకుంటే కానీ చెల్లు నా ఊళ్ళో తప్పు జరగద్దు మీరు చూసుకోరు తమ్ముడు. మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది అప్పుడు పల్లగంప మల్లయ్య చూసనమ్మా పల్లగంప ఇటే